మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? కూటమి పరిపాలన అంటే చాలా బాగుందండి. మా టీడీపీలో మట్టుకి చాలా బాగుంది. మరి అమ్మ వందనం కూడా అందరికీ పడుతున్నాయి, కొంచెం లేట్ అయినా కూడా అందరికీ పడుతున్నాయి. ఎవ్వరూ మరి లేడీస్ అయితే ఇబ్బంది పడట్లా, మాకు పండి అని అందరికీ చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న మా డివిజన్లో వచ్చి అడిగారు, ప్రతిదీ అడిగితే చెప్పారు మాకు బాగానే ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పారమ్మా. మరి కోవూరు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఇలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అమ్మా అలా తిట్టకూడదమ్మా ఒకళ్ళని, ఎవరి పరిపాలన అయినా ఒకటే. ఎందుకంటే ఓటమి ఉంటుంది, గెలుపు అనేది ఉంటుంది. అయితే లేడీస్ని తిట్టకూడదు, తిడితే తన భార్యను కూడా తిట్టినట్టు అవుతుంది కదా. అందుకు లేడీస్ ఏం చేసామంటే నిన్న మేము ధర్నా చేసాం దీని గురించే. అయితే ఆయన తిట్టకూడదు, మాకు సారీ చెప్పే వరకు మేము వదిలిపెట్టాం ఆయన్ని. మరి అలాగే ఈ ప్రభుత్వం మరి అన్ని విధాలుగా విఫలమైపోయిందని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మా వైసీపీ వాళ్ళు అయితే కుట్ర చేస్తున్నారమ్మా. మేము చేసే ప్రభుత్వాన్ని మేము ఏదో ఒకటి మగవాళ్ళు ఒక పుల్ల పెడుతున్నారు, వీళ్ళు చేయట్లేదని. మేమైతే ప్రతిదీ చేస్తున్నాం, లేడీస్ కూడా ఇబ్బంది లేదు. మరి ఉద్యోగాలు లేని వాళ్ళకి అన్నయ్య ఉద్యోగాలు ఇస్తున్నాడు, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి మాకు చేస్తామన్న పరిపాలన ప్రతిదీ చేస్తామంటున్నారు అన్నయ్య, కానీ లేట్ అవుద్ది కొంచెం అని చెప్తున్నారు. మరి అన్నా క్యాంటీన్ కూడా అదొక వేస్ట్ ఖర్చు, అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టడం, 5 రూపాయలకి భోజనం పెట్టడం ఒక గొప్ప అనుకుంటున్నారని వైసీపీలో ఒక నాయకుడు అంటున్నాడు కదమ్మా. మా అన్నా క్యాంటీన్ అంటే అది చాలా పేదోళ్ళు ఉంటున్నారు, కొంతమంది వండుకునే వాళ్ళ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు 5 రూపాయలకి తృప్తిగా తింటున్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగినా అదే చెప్తారమ్మా, మాకు అన్నా క్యాంటీన్ పెట్టడం చాలా మాకు మంచిది. ఎందుకంటే చాలామంది ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అమ్మ ఒక ముద్ద పెట్టంటే పెట్టరు. ఇప్పుడు అన్న క్యాంటీన్ అంటే 5 రూపాయలు ఇస్తే అన్ని ఐటమ్స్ కూరలో చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మేము చూసాం, చెక్ చేసాం కూడా, తిని చూసాం కూడా, బాగున్నాయి. కానీ వాళ్ళకి మట్టికి చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. 5 రూపాయలు భోజనం అని తీసేయకూడదు, వాళ్ళకి చాలా హ్యాపీగా తింటున్నారు, చక్కగా ఉంటున్నారు. అలాగే మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం, మామూలుగా ఉండదు, రప్ప ఆడిస్తామని చెప్పి అంటున్నారు కదా అమ్మ. అదన్నీ ఒట్టి మాటలమ్మా, ఎవరి పరిపాలన వాళ్ళు చేయాలి. అయితే వీళ్ళు ఏంటంటే కుట్ర చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. మా టీడీపీ ఫస్ట్లో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా పరిపాలన రాలేదని వాళ్ళని మేము ఎప్పుడు తిట్టలేదు, మా పనులు మేము చేసుకుంటూనే పోతున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ అన్నగారిని మటుకి ఆయన జైలు పాలు చేశారు. చేసిన ఏమైందమ్మా? ఇప్పుడు నువ్వు వైసీపీ అయినవి, నీ కేసే నువ్వు తీసుకోలేకపోయావు, నువ్వు ఎమ్మెల్యే సీఎంగా చేసావు, ఏం చేసావు నువ్వు సీఎంగా? నీ కేసు కొట్టేపించుకున్నావా? కొట్టేపించుకోవాలా? ఈరోజు బాబు గారిని పెట్టావు, బాబు గారు పెడితే తెలివిగా చక్కగా న్యాయం పద్ధతిగా బయటకు వచ్చారు. అది మా పరిపాలన. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది మేడం, ఒకళ్ళని మేము విమర్శించట్లేదు. మాకు టీడీపీ బాగుంది, మాకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు. మేము మా అన్నకే నిండా వందనాలు చెప్తున్నాను.